నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో కొన్ని జ్యువెలరీ ఐటెమ్స్ అయితే షేర్ చేసుకుంటానండి. అలానే పెళ్లి కోసము చెల్లికి ఫ్యాన్సీ ఐటెమ్స్, నెక్స్ట్ వచ్చి వాళ్ళు ప్రధానంకి టాయిలెట్ బాక్స్ అంటే రెడీ అవ్వడానికి కొంటారు కదా! అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. అలానే యూఎస్ నుంచి మనకి నందు గారు అయితే ఒక మంచి గిఫ్ట్ అయితే పంపించారు. ఆ గిఫ్ట్ కూడా మీకైతే చూపిస్తాను. ఇదంతా కూడా ఒక్క రోజులందు అయితే కాదండి. ఒక 2, 3 డేస్ అంటే అలా షాపింగ్‌కి వెళ్ళిన ప్రతీదీ కూడా నేను యాడ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చెల్లికి పెళ్లి చీరలకు తగ్గట్టు మ్యాచింగ్ అయ్యే లేస్‌లు, యాంగిల్స్ అలానే వెనకాల డోరీ థ్రెడ్స్ అవన్నీ కూడా అయితే తీసుకున్నాము. తర్వాతేమో ఈ జ్యువెలరీస్ అయితే చూసాము. కానీ ఏవి నచ్చలేదనమాట. పక్కన అంటే మాకు దగ్గరలో సాలూరు ఉండిద్దని చెప్పాను కదా సిటీ. అక్కడికైతే వెళ్ళి చూద్దాంలే అని చెప్పి ఇంకా తర్వాత అక్కడికైతే బయలుదేరాము. అంటే అక్కడికి అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు మేము ఇద్దరం వెళ్ళామన్నమాట. చెల్లికి ప్రధానానికి వాళ్ళు రెడీ అవ్వడానికి ఐటెమ్స్ కొంటారు కదా! సో, వాళ్ళు కూడా అయి కొనటానికైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు మేము ఒకేసారి అయితే మేము కూడా చెల్లికి అలానే మాకు గాజులు గానీ కావాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. తర్వాత పెళ్లి బొట్టయితే ఇదిగో 2 అబ్బాయికొకటి, అమ్మాయికొకటి. అంటే వాళ్ళు మనకి ప్రధానంతో పంపేస్తారు కదా! సో, అందుకు ప్రధానం మీదకైతే తీసుకున్నాము. మొత్తం అయితే ఇది. నెక్స్ట్ వచ్చి దీన్ని టాయిలెట్ బాక్స్ అంటారనమాట. రెడీ అయ్యేది అన్ని వస్తువులు పెట్టుకునేది. అప్పట్లో అంటే ప్లాస్టిక్‌వి ఇప్పటికి ఉన్నాయి. బట్ ఇదేందో చూడగానే భలే లుక్ వచ్చింది. అలానే అట్రాక్షన్‌గా ఉందనమాట. తీసుకునేది ఎలాగో అబ్బాయి వాళ్ళే కాబట్టి ఇంకా మా బాపనైతే ఇదే తీసుకోమన్నాము. కానీ ఇది చూడటానికి తక్కువ ప్లేస్‌లా ఉంది గానీ ఎన్ని ఐటెమ్స్ దీనిలో పట్టాయంటే అతను భలే సర్దేశాడు. మొత్తం అయితే ఇలాగా చెల్లికే ఒక 2000 రూపాయల సామాన్లయితే అలా తీసేసుకున్నాము. కానీ నాకు ఇది బాగా నచ్చింది. దీనికి లాక్ కూడా చాలా బాగుంది. అంటే అంత ఈజీగా ఎవరు కూడా ఓపెన్ చేయలేరనమాట తెలియని వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ముందు వాళ్ళ బిల్ వేసాక తర్వాత మాకైతే ఎక్కువగా గాజులే. ఎందుకంటే అందరం కూడా గాజులు తీసుకున్నాము. ఈ లాక్ అనేది మనకి మధ్యలో 3 జీరోస్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఒకే మాదిరిగా ఉంటేనే లాక్ ఓపెన్ అయ్యిద్దంటే ఏ మాత్రం అవి కదిలినా సరే ఇంకా అవ్వదన్నారు. అయితే మా చెల్లి దగ్గరే ఉండిద్ది కాబట్టి తనైతే ఒకసారి చెక్ చేసి తనకైతే దగ్గరుండి అయితే చెప్పారనమాట. నాకు ఇది బాగా నచ్చింది. చూడటానికి కూడా చాలా బాగుందిలండి. ఇంకా దీని మీద కూడా పెద్ద సైజులు ఉన్నాయంటే కానీ మాకు ఇది సరిపోయిద్దిలే అని అయితే తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. తర్వాత ఏమో అతను ఆ బాక్స్కి నిండా మొత్తం సర్దేశారు. తర్వాత ఏమో ఇంకా ఇవి మా బిల్లు కూడా వేసేసిన తర్వాత మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాము. మళ్ళీ పద్దాక రాలేము కదా! ఎందుకంటే అంత టైం కూడా లేదు కదా! తర్వాత ఏమో ఇంకా పిల్లలకైతే మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు పిల్లలకి అసలు ఎవరికి బట్టలు తీయలేదు. అందుకని మా అక్కయ్య వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళకి 2 బాబులేలండి. వాళ్ళిద్దరు పిల్లలకి అలానే మా 2 అమ్మాయిలకి మొత్తం వీళ్ళ నలుగురికి అయితే బట్టలు తీసేసుకున్నాము. ఇద్దరికి కూడా సేమ్ డ్రెస్సెసే తీసుకున్నాను. ఈ 2 మాత్రమే సేమ్ కలర్స్ ఉన్నాయన్నమాట. మిగతా అన్నీ ఆపోజిట్లో ఉన్నాయి. అందుకని ఇద్దరికి ఒకేలాంటివి తీసుకోవాలని ఈ పింక్‌లో తీసుకున్నాను. పైగా పిల్లలకి పింక్ చాలా బాగుండిద్ది కదా! నెక్స్ట్ డే అయితే వీళ్ళు ఫోటోషూట్‌కి అయితే బయలుదేరారు. నేరుగా కార్ పెట్టుకున్నారు. వీళ్ళు ఫోటోషూట్‌కి కూడా వైజాగ్ వెళ్తున్నారనమాట. మాకేంటంటే దగ్గరలోనే వైజాగ్‌లోనే అన్ని లొకేషన్స్ అయితే కవర్ అయిపోతాయి. అంటే బీచ్ కాడ నుంచి మొత్తం ఉంటాయి కదా! సో, అందుకు చాలామంది అయితే ఎక్కువగా వైజాగే వెళ్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మా చుట్టుపక్కల కూడా కొన్ని లొకేషన్స్ బాగుంటాయి. కానీ అంటే ఏవో కొంచెమే తప్ప మరీ ఎక్కువనేం లేదు. సో, అందుకు ఈళ్ళు కూడా వైజాగే వెళ్తున్నారు. నెక్స్ట్ ఏమో వీళ్ళు వెళ్ళేటప్పటికి నేను తినకి జ్యువెలరీ తీసుకోలేదు. సాలూరులో ఎక్కడైనా తీసుకుంటానులే అక్క అని అయితే చెప్పింది. అంటే చూసాం కానీ నచ్చలేదనమాట. ఇంతలో నాకేమో కాల్ వచ్చింది. మీకు కొరియర్ వచ్చిందండి. సాలూరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అయితే అన్నారు. ఎందుకంటే అది ఊర్లోకి రాదంట. సాలూరు వెళ్ళి తీసుకోవాలన్నారు. బట్ లక్కీగా వీళ్ళు అప్పుడే సాలూరులో ఉన్నారంటే సాలూరు వెళ్తున్నారు. సాలూరు నుంచే వెళ్తారు కాబట్టి వైజాగ్. ఇంకా సాలూరులో నేనేమో కొరియర్ తీసుకోండి అని అయితే చెప్పాను. నాకు 1 వీక్ బ్యాకే ఆ సిస్టర్ అయితే నాకు మెసేజ్ చేశారనమాట వాట్సాప్‌లో. అంటే మెయిల్ ద్వారా కనెక్ట్ అయ్యారు. మెసేజ్ చేసి ఇలా మీకు గిఫ్ట్ పంపిస్తానని నా తరపున చెల్లి పెళ్ళికి సిస్టర్ అని అయితే అన్నారు. ఇంకా నేనేమో మా అడ్రస్ ఇస్తాను. ఆ అడ్రస్‌కి అయితే పెట్టారనమాట. నేను ఏదో శారీ పంపిస్తారేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇంత పెద్ద గిఫ్ట్ అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంకొకటి ఏంటంటే చెల్లి వాళ్ళు అప్పుడే కరెక్ట్‌గా జ్యువెలరీకి అయితే షాప్ కూడా వెళ్ళబోతున్నారంటే ఇంతలో కొరియర్ తీసుకోమన్నాను కదా! కొరియర్ కూడా నేను ఇప్పుడు ఏం వద్దులే ఓపెన్ చేయొద్దు. నేను ఇంటికి వచ్చాక నేను ఓపెన్ చేసుకొని వీడియో తీసుకుంటానని అయితే చెప్పాను. బట్ వీళ్ళేమన్నారంటే అక్క జ్యువెలరీ లాగా ఉందక్క అని అయితే అన్నారు. ఆ కొరియర్ ఆమె కూడా అన్నదంట. చాలా వెయిట్‌గా ఉంది. ఏదో జ్యువెలరీ అయ్యుండిద్ది అని అయితే అందంట. ఇంకా వీళ్ళు కూడా జ్యువెలరీ ఏమో ఒకవేళ ఓపెన్ చేస్తాము అని అన్నారు అంతే. ఎందుకంటే నాకు ఆ నందు సిస్టర్ అయితే నాకు చెప్పలేదనమాట ఏంటనేది.
అందుకే నాకు కూడా తెలీదు. ఇంకా వీళ్ళు ఓపెన్ చేస్తేనేమో ఇదిగో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అసలు. ఇంకా మా చెల్లి కూడా జ్యువెలరీ తీసుకోకుండా చక్కగా ఇందులో ఒక సెట్ అయితే ఫోటోషూట్కి అయితే యూజ్ చేసిందంట. ఇంకా మిగతా అలా ఇంటికి తీసుకొస్తేనే ఇంకా నేను ఇంటికి వచ్చాక ఈ వీడియో అయితే తీశాను. నాకు ఈ డెలివరీ వచ్చిన తర్వాత ఆ సిస్టరు ఆ ఈవినింగ్ కాల్ చేశారనమాట. అయితే నాకు వీటి పిక్స్ అయితే అప్పుడు పంపించారు. పిక్స్లో కంటే రియల్గా ఇంకా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే అస్సలు నేను ఇన్ని సెట్స్ వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అసలు నిజంగా అసలు పెళ్ళి అని కాదు, కానీ పెళ్ళికి పెళ్లి కూతురికే కాదు మిగతా మా సిస్టర్స్ కానీ నాకు కానీ అందరం పెట్టుకోవచ్చు అనమాట. అన్నట్టు వచ్చాయి. అండ్ నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు వచ్చే ఫస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. అది కూడా చెల్లి పెళ్ళికి గిఫ్ట్గా రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇది వచ్చి ఒక సెట్ అనమాట. చెల్లి ఫోటోషూట్కి యూజ్ చేసింది ఈ సెట్, అందుకే ఇది బయట ఉంది ఇలా. దీనికి వడ్డానము అలానే పాపిడి బిళ్ళ, నెక్స్ట్ మెడలో దండలు ఉంటాయి కదా, అవి పెద్దది ఒకటి చిన్నవి ఒకటి వచ్చాయి. వీటితో పాటు చెవులి కూడా వచ్చాయి అనమాట. ఈ సెట్ చిన్నగా చూడటానికి చాలా బాగుంది. ఫోటోషూట్కి పెట్టుకుంది అన్నాను కదండి, ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అన్ని వీడియోస్ వస్తాయి, కాకపోతే ఏంటంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం కదా, కొంచెం స్లో అవుతున్నాయి అంతే. కానీ వీడియోస్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ నెట్ అనేది కొంచెం కష్టం, సో అందువల్లే కొంచెం లేట్ అవుతుంది అంతేనండి. ఈ వీడియో కూడా నేను ఎప్పుడో పెట్టాల్సింది, కానీ కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ వచ్చి అదిగా వడ్డానము ఉంది కదా, ఇదంతా కూడా ఒక సెట్ అనమాట. వడ్డానము అలానే వంకీలు అంటారు కదా చేతికి పెట్టుకునేవి, సో అవి. నెక్స్ట్ వచ్చి తలకి జడలో పెట్టుకుని మొత్తం కూడా ఇది ఒక సెట్ కింద అయితే వచ్చింది. ఇంతకీ ఈ జ్యువెలరీ సెట్స్ ఎవరు పంపించారు అనేది మీకు క్లియర్గా చెప్పనే లేదు కదండి. ఈ జ్యువెలరీ సెట్స్ అయితే నాకు అమెరికాలో ఉండే నందు సిస్టర్ అయితే పంపించారనమాట. తను మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంట. అలానే మన వీడియోస్ నచ్చి ఒక సొంత సిస్టర్ లాగా తను భావించి నా కోసం అయితే చెల్లి పెళ్ళికని గిఫ్ట్ అయితే పంపించారు. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానంటే మా వాళ్ళందరూ కేవలం ఎంతో కొంత మనీ వస్తుందని అనుకుంటున్నారే, కానీ ఇంత అభిమానంగా ఇంత గిఫ్ట్ కూడా వచ్చిద్దని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మా వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారనమాట. నిజంగా నా వీడియోస్ నచ్చి నా కోసం ఇంత మంచి గిఫ్ట్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నా కోసము ఇలాంటి గిఫ్ట్ వచ్చిందంటే నాకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా, మనము మన మీద అభిమానంతో ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారంటే నిజంగా మనకంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఆనందంగా ఉండిద్ది. సో ఇప్పుడు కూడా నాకు అలానే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అనే కాదు, చుట్టుపక్కల కూడా చాలామంది చూసి నిజంగా అసలు నీ వీడియోస్కి ఇంత మంచి గిఫ్ట్లు వస్తున్నాయా నిజంగానే చాలా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నారనమాట. నాకు కూడా అదొక పెద్ద గొప్పలాగా ఉంది. నిజంగా అనకూడదు కానీ కొంచెం ఏదో తెలియని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. నిజంగా నా వీడియోస్ కూడా ఇంత మంచి అభిమానం చూపించే వాళ్ళు ఉంటారా అని. ఈ జ్యువెలరీ వచ్చేసరికి నేను ఇంకా జ్యువెలరీ అయితే ఏమీ తీసుకోలేదనమాట. నిజంగా అసలు మామూలు కాస్ట్ చెప్పట్లేదు, బయట అడిగితేనేమో ఒక ఎన్ని షాపులు తిరిగానో తెలీదు. సో ఫైనల్గా నాకు ఆ రోజు ఈవినింగే ఈ జ్యువెలరీ అయితే నాకు వచ్చేసింది. మీ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మీ అమ్మగారికి కూడా థ్యాంక్ యూ చెప్పానని అయితే చెప్పండి. నిజంగా మీరు పంపించిన ఈ గిఫ్ట్ అయితే మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇదే నాకు వచ్చిన మొదటి గిఫ్ట్ అనమాట. సో అందుకు నేను ఇంకా చాలా హ్యాపీ. తర్వాత మేము షాప్లోకి వెళ్ళామని చెప్పాను కదా, చెల్లికి అదే గాజులు ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుందామని. ఇంకా అక్కడైతే ఈ పిల్లలకి అలానే చెల్లికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. జ్యువెలరీ ఎలాగో ఉంది కాబట్టి జ్యువెలరీ అయితే ఇంకేమీ మెడలోకి అయితే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి ఇంక ఈ వడ్డానం అయితే మా అక్కయ్య వాళ్ళ పాపది. సో తంది చెల్లికి మొన్నటి వరకు పసుపు కొట్టినప్పుడు కానీ సో అలాంటప్పుడు అయితే పెట్టుకుందనమాట. తర్వాత ఏమో ముఖ్యంగా అయితే గాజులు అయితే మెయిన్ తీసుకున్నాము. అందరం మా అక్కయ్య వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా ఒకే చోటు మొత్తం గాజులు అయితే ఒకేసారి ఆల్మోస్ట్ పెళ్ళికి కావాల్సిన అంటే చెల్లికి అవసరమైన పారాని నుంచి పెళ్లి బొట్టుతో సహా అన్నీ తీసేసుకున్నాము. మళ్ళీ పద్దాక ఇలాంటి ఫ్యాన్సీ షాపులకి అయితే తిరగడం కష్టం కాబట్టి ఇంకా ఒక్కసారే ఒక రోజంతా కూడా వెళ్ళి మొత్తం అన్నీ కూడా చూసుకొని మొత్తం తీసేసుకున్నాం అనమాట. చెల్లికి పెళ్లి చీర మీదకి అలానే మామూలుగా ముహూర్తపు చీర అవి ఉంటాయి కదా, వాటికి తగ్గట్టు చెల్లికి తీసుకున్నాము. ఇంకా నా శారీకి తగ్గట్టు నేను ఈ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చే అయితే తీసుకున్నాను. నాది గ్రీన్ శారీ అనమాట. ఈ వీడియోలో చూపిస్తానండి శారీ కూడా. నెక్స్ట్ ఇవి అనమాట గాజులు. అక్కయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంక ఇవేమో ఇలా నావి చెల్లివన్నమాట. ఇంకా ప్రధానంకి అయితే వాళ్ళు తీసుకున్నారు, అంటే మా బాపాలు అయితే తీసుకున్నారు ప్రధానంకి మహాలక్ష్మికి. నెక్స్ట్ వచ్చి పెళ్లి చీరలు చూపించండి అని అడిగారు కదండి. నిజంగా నాకే అనిపిస్తుంది ఆ రోజు అంటే షాపింగ్ అయినప్పుడే వీడియో తీయాల్సిందే అని. ఎందుకంటే ఇప్పుడు ఎవరి చీరలు వాళ్ళకి ఇచ్చేసారంటే మొత్తం అక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళాయి కదా, ఇంకా వాళ్ళు అక్కడ వదిలేస్తారు. అమ్మ వాళ్ళు కానీ వాళ్ళకి తీసిన కూడా ఇంక అక్కడే ఉండిపోయాయి.
ఇంకా నేను తీసుకున్న చీర అలానే కొన్ని మాత్రమే ఇక్కడికి వచ్చాయన్నమాట. అంటే స్టిచ్ చేసిన తర్వాత మిగతాయన్నీ అక్కడే ఉండిపోయాయి. ఉన్నంత వరకు చూపిస్తాను. ఇంక ఇదొచ్చి నా శారీ అనమాట. ఆ రోజు నేను తీసుకునేటప్పుడు కూడా ఇంత క్షుణ్ణంగా చూడలేదు. ఏదో పైన జస్ట్ అలా కనిపించింది. నాకు నచ్చింది తీసేసుకున్నాను. కానీ ఓపెన్ చేసి చూశాను. నిజంగా అందరూ ఇదే ఒకవేళ చెల్లికి ఒకవేళ ఏమైనా తీసుకున్నారేమో అని అంటున్నారంట. ఎంత బాగుంది. నాకు ఇలాంటి టైప్‌లో ఒక్కసారి కూడా లేదనమాట. అందుకని వీళ్ళు చూపించారు. కానీ నేను మాత్రం నాకు ఇలాంటి టైప్‌లోనే పట్టు చీర ఒకటి తీసుకుంటానని అయితే అన్నాను. ఈ చీర వచ్చి నాకు రూ. 1650 అయితే పడింది. నేను కాస్ట్ కూడా చెప్పేస్తానండి. బ్లౌజ్ అయితే వెనక పోట్ నెక్ ఇచ్చి డబల్ లేస్ అయితే వేసుకొని సింపుల్‌గా ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నాను. నాకు ఇలాంటి చీరల మీదకి హెవీగా అంటే మోడల్ పెడితే నచ్చదు. శారీ ఎంత సింపుల్‌గా ఉంటే బ్లౌజ్ కూడా అంతే సింపుల్‌గా ఉంటే లుక్ బాగుంటుంది. సో ఇది నా శారీ అనమాట. పెళ్లి రోజు కట్టుకుంటానండి, అప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ శారీ ఏమో చెల్లికి ఫోటోషూట్కి అయితే తీసుకుంది. ఈ శారీ వచ్చి రూ. 1050 పడింది. అక్కడక్కడ స్టోన్ వర్క్ అయితే అంటే స్టోన్స్ అయితే వచ్చాయి అనమాట శారీకి. సింపుల్‌గా దీని లుక్ చాలా బాగుంది. చెల్లికైతే ఇంకా బాగుంది. ఎందుకంటే ఫోటోషూట్ వీడియోస్ ఫోటోలు చూసాం కదా, చాలా బాగుంది. సింగిల్ ప్లీట్ అయితే వేసుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది. శారీ కంటే బ్లౌజ్‌కే కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందేమో అనిపించింది. అలానే అంచు అయితే ఇలా కొంచెం అదేదో మాదిరిగా ఉందండి, చిన్న అంచు అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు అన్ని శారీస్‌కి ఆపోజిట్ కలర్లే కదా, సో అది ఈ వర్క్ మాత్రం బ్లౌజ్‌కి చాలా బాగుంది. బయట ఒకవేళ చేపించామేమో అని అడుగుతున్నారు అందరూ. అంత బాగుందనమాట. మనకి టైం లేక అన్నీ కూడా వర్క్ వచ్చిన బ్లౌజెసే తీసుకున్నాము. ఇంకా నా శారీకి అయితే ఏం రాలేదులేండి. అందుకని నేను దాన్ని సింపుల్‌గానే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది బ్లౌజ్ కానీ శారీ కానీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది. ఈ శారీ చెప్పాను కదా, రూ. 1050 అయితే పడింది. తర్వాత ఏమో ఈ తెల్ల చీర వచ్చి వైబైడ్కి అయితే తీసుకున్నాము. అంటే మెడలోని వేస్తారు కదా, మాకు వేస్తారండి, వైబైడ్ అంటారు దీన్ని. ఫస్ట్ పెళ్లి బట్టలకు వెళ్ళగానే ముందు దీన్నే ఇస్తారు. దీన్ని తీసుకున్నాకే పెళ్లి చీరలు అయితే మేము తీసుకున్నాం అనమాట. ముందు వెళ్ళగానే ఇది తీసుకున్నాకే పెళ్లి షాపింగ్ అనేది మొదలు పెట్టాలంట. దీన్ని నేను చెల్లి పెళ్లిలో కట్టుకుంటారు కదా, అప్పుడు చూద్దురులేండి. ఇంకా నేనేమో ఈ ఒక చీర అయితే నార్మల్గా లేయర్ ఫ్రాక్ కానీ ఒక ఫ్రాక్ కింద కన్వర్ట్ చేద్దామని చెప్పి ఈ శారీని అయితే తీసుకున్నాను. 200 పడింది. క్లాత్ స్మూత్గా ఉందనమాట. అంటే ఇదంతా కూడా ఒకప్పుడు శారీ ట్రెండింగ్లండి, బట్ ఇప్పుడేమో ఫ్రాక్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇదేమో హల్దీ శారీ ఆన్లైన్ చేసేసాం మీషోలోని. ఇంకా అక్క వచ్చిన నెక్స్ట్ డేనే స్టిచ్ చేసేసింది. హల్దీకి అయితే తీసుకున్నాం. అంటే ఇది హల్దీకి ప్లస్ నార్మల్గా డైలీ వేర్గా కూడా ఎప్పుడైనా కట్టుకోవడానికి కూడా బాగుండిద్ది, అలా అయితే తీసుకున్నాము. ఈ బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ కూడా వచ్చింది. సో ఇంకా బాగుందనమాట సింపుల్గా. క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో ఇదైతే ఒకటి హల్దీకి అయితే తీసుకున్నాం. అండ్ హల్దీ జ్యువెలరీ కూడా తీసుకున్నాను, అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తానండి. ప్రధానం చీర అయితే ఇంకా మా బాపాల దగ్గరే ఉంది. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి మా దగ్గరే ఉంది, కానీ శారీ ఏమో వాళ్ళ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ నా చీర చూసారు కదా, సేమ్ అదే టైప్లో చెల్లిది కూడా, కొంచెం కలర్ డిఫరెంట్ అనమాట. అలానే ఇంకా పెళ్లి చీర అయితే మీరు చూసిందే కదా, ఇటు కాస్ట్ కూడా నేను చెప్తానులేండి. ఈ వైట్ ఫ్రాక్ ఏమో ఫోటోషూట్కి అయితే ఆ రోజు విజయనగరం షాపింగ్కి వెళ్ళాం కదా, సో ఈ వైట్ ఫ్రాకు అండ్ జీన్ సెట్ అంటే వైట్ టీ షర్టు ప్యాంటు అండ్ పైన కోట్ అయితే తీసుకుంది. అబ్బాయి అండ్ అమ్మాయి ఇద్దరు కూడా తీసుకున్నారు. చెల్లికి అయితే ఈ రెండు ఎలాగ అంటే వైట్ ఫ్రాక్ కానీ ఈ జీన్ కానీ అలాగా 2000 అయితే అయినాయి అనమాట. అక్కడ సాలూరులో అంటే కొంచెం దొరకవేమని చెప్పి అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ముందు ఫోటోషూట్కి వీళ్ళకి అవసరమైనవి అయితే తీసుకున్నాము. ఇవి తీసుకున్న తర్వాతనే ఫోటోషూట్కి అయితే వాళ్ళు వెళ్ళారు. సో జీన్ అయితే ఈ ఫొటోస్ అన్నీ నేను మీకు అంటే ఫోటోషూట్లో ఫొటోస్ అన్నీ నేను మీకు తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటానండి. పైన ఇదేమో కోటు మొత్తం బ్లూ అనమాట. ఇందాక ఫోటోషూట్ కోసమని శారీ చూపించాను కదా, ఆ శారీ అండ్ ఈ ఫ్రాకు జీన్ మాత్రమే స్పెషల్గా తీసినవి. ఇంకా మిగతా లెహంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇంకా మా దగ్గర ఉన్న వాటితోటే ఫొటోస్ అయితే తీసుకున్నారు. అవి కూడా చాలా బాగా వచ్చాయి. మొత్తానికి పెళ్ళికి అయితే మాత్రం ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ బట్టలు కానీ మొత్తం క్లియర్ అయిపోయింది. అన్ని స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి. ఇంకా లాస్ట్ వచ్చి ఈ హల్దీ జ్యువెలరీ, ఇది మేము మీషోలో అయితే తీసుకున్నాము. అక్క వాళ్ళ ఇంటికే నేరుగా వచ్చేసింది. దీని క్వాలిటీ కూడా బాగుంది. ఎందుకంటే హల్దీది ఏంటంటే ఒక్క క్షణానికి ఇంకా తర్వాత అది మనకి యూజ్ అవ్వదు కాబట్టి, సో ఎక్కువ మనీ అయితే పెట్టలేదు, నార్మల్గానే తీసుకున్నాను. ఒక 200 ఎంత అయ్యింది. ప్రధానం చీర పెళ్లి చీర వీటి కాస్ట్ అయితే అడిగారు కదండి. ప్రధానం చీర అంటే వాళ్ళు తీసిన చీర అయితే 4800 అయ్యింది. అండ్ మేము తీసిన పెళ్లి చీర అయితే 4200 అనమాట. మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏమీ పెట్టలేదు, ఎందుకంటే శారీ క్వాలిటీ బాగుంది. ఎప్పుడైనా సరే ఎవరి హెల్ప్ లేకుండా తనంతట తను కట్టుకునేలాగా అయితే చూసి తీసుకున్నాము.
మరీ ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నా సరే ఎందుకులే అని చెప్పి ఇంకా మా వాళ్ళైతే అన్నారు. అందుకని సింపుల్‌గా ఒక 5000 లోపు అయితే తీసుకున్నాము. 5000 రూపాయల లోపు. నెక్స్ట్ వచ్చి హల్దీ జ్యువెలరీ కూడా బాగానే ఉందండి. శారీకి మ్యాచ్ అయినట్టే తీసుకున్నాము. సో, మొత్తానికైతే పెళ్ళికి చాలా వరకు షాపింగ్ అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా పెళ్ళి కూడా ఎక్కువ టైం లేదు. గురువారమే పెళ్ళనమాట 6వ తేదీన. సో, అందుకే ఈ హడావిడంతా నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ తీస్తున్నా. బట్ ఏంటంటే ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం కదా! అప్‌లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందువల్లనే. లేదంటే మొన్న ఆదివారం పెట్టాల్సిన వీడియో అనమాట ఇది. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల సో, ఇప్పుడు పెడుతున్నాను. మొత్తానికి ఇంకా వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేసిన షాపింగ్ అంతా ఒక వీడియోలో అయితే మీకు చూపించాను. ప్రతిదీ వ్లాగ్ పెట్టే కంటే అన్నీ మీకు కూడా ఒకే చోట చూస్తే బాగుంటాయి కదా! అందుకని. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.